తన కుమార్తె వచ్చిందని చెప్పి మొక్కుబడిని చెల్లించుకోకుండా ఉండుండొచ్చు. కానీ ఆయన దేవునికి భయపడ్డాడు. ఎందుకు? ఒకవేళ మొక్కుబడి చెల్లించకపోతే ధర్మశాస్త్రంలో ఉంటది. మొక్కుబడి చెల్లించకపోతే మీకు కీడు అని ఉంటది. కాబట్టి నువ్వు చెల్లించావా? ఖచ్చితంగా ఇవ్వాల్సింది. నువ్వేదైతే ఇస్తానన్నావో అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. కాబట్టి కుమార్తెని ఇచ్చేశాడు. ఇలా దేవుడికి ఎంతోమంది మొక్కుబడులు చెల్లిస్తాము అని చెప్పి చెల్లించిన వాళ్ళు ఉన్నారు. చెల్లించని వాళ్ళు కూడా ఉన్నారు. చెల్లించిన వాళ్ళని ఇప్పుడు ఇద్దరిని చూసాం. చెల్లించని వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళని చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 11 వచనంలో ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తారు మనకి. ఎవరు? అననీయ, సప్పీరా. ఏమని? ఉన్నదంతా ఇచ్చేస్తామని మొక్కుకుంటారు. తీరా ఏమిస్తారు? దానిలో సగం ఇస్తారు తీసుకొచ్చి. పేతురు గారు గ్రహించి